హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరి లేడీస్ టైలర్స్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఉక్స్ అనేది రెండు విధాలుగా మీకు ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తానండి. చాలా వరకు మనం ఉక్స్లు అనేటివి పాడైపోవడం వల్ల మనం ఉక్స్ అనేది పక్కకు వేస్తూ ఉంటాము. అలా పక్కకు వేయకుండా మీరు ఈ టిప్ తోటి చక్కగా మీరే ఉక్స్లు అనేవి కుట్టుకోవచ్చండి, ఏ టైలర్ దగ్గరికి వెళ్ళకుండా. ముందుగా నేనైతే ఇక్కడ కాజాలు అనేవి పెట్టేశానండి. ఇలా కాజాలు కుట్టిన తర్వాత మార్కింగ్ అనేది స్ట్రైట్గా పెట్టేసుకోండి. కాజాకి ఉక్స్ పట్టికి రెండింటికి కూడా మార్కింగ్ అనేది ఒకసారి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను సూదికి దారం అనేది ఎక్కించానండి. మీరు 4 లైన్స్ ఎక్కిస్తే సూదికి ఇలా దారం అనేది ఈజీగా కదులుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడ దారానికి ఒక పక్క 3 అనేది వేసాను. నేను ఇలా ఉక్స్ అనేది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రింగ్లోంచి మీరు ఒక 2 ముళ్ళు అనేవి స్టార్టింగ్ వేయండి. తర్వాత నెక్స్ట్ రింగ్కి వచ్చేసి ఒక 4-5 ముళ్ళు అనేది వేసేయండి. ఇలా వేసి మీరు ఇక్కడ ఈ ఉక్స్ యొక్క తల మీద గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే అలా గట్టిగా పట్టుకోకపోతే ఉక్స్ అనేది అటు ఇటు కదిలి ఉక్స్ అనేది వంకరగా కుట్టుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు పట్టుకునేటప్పుడు కొంచెము ఈ రింగ్లోకి ముళ్ళు అనేవి వేసుకునేంతసేపు మీరు హుక్స్ని గట్టిగా పట్టుకుంటే సరిపోతుందండి. ఇది చూడండి, ఫస్ట్ రింగ్కు 2 ముళ్ళు వేసిన తర్వాత ఇంకొక రింగ్కి వచ్చేసి 4-5 ముళ్ళు వేసుకోండి. ఇక్కడ మీరు సూదికి దారం అనేది ఇట్లా కదులుతూ ఉన్నట్టుగా వేసుకుంటే అండి మీరు లూజ్ అనేది రాదండి. ఒకవేళ మీరు 2 పొరలు కూడాను మీరు గట్టిగా పట్టి ముడివేశారనుకోండి, అక్కడ దారం అనేది ఒక్కొక్క లేయర్ లూజ్గా వస్తుంది, ఒక్కొక్క లేయర్ టైట్గా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇట్లా కదిలేలాగా పెట్టేసుకోండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను డీటెయిల్గా చెప్తాను. ఆ తర్వాత రింగ్ మీరు 5 ముళ్ళని వేసిన తర్వాత మీరు ఇక్కడ హెడ్కి వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు దారం అనేది ముడివేసుకుంటూ కుట్టాలండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఇట్లా సూదికి ఇక్కడ దారం తిప్పుతున్నాను కదా, నేను ఇలా తిప్పే దారాన్ని మీరు గట్టిగా గుంజి తిప్పాల్సి ఉంటుంది. లేదు లూజ్ వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా అది ఆ ముడిలోంచి జారిపోయి మీకు ఆ ఉక్స్ అనేది త్వరగా ఊడిపోతుంది అనమాట. మీరు పెట్టేటప్పుడు తీసేటప్పుడు ఆ తల దగ్గర ఒక అటువైపు ఇటువైపు మంచిగా గట్టిగా ముళ్ళు వేసిన తర్వాత ఇప్పుడు రింగ్కి అలాగే హెడ్కి మధ్యలో కూడా ఇలా 2 నాట్స్ గట్టిగా వేసేసుకోండి. ఆ తర్వాత మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ రింగ్కి ఇంకొక 2 ముళ్ళు వేసేసి మీరు ఆ ఉక్స్ దారం అనేది తెంపేసుకోండి. ఇక ఆ ఉక్స్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక టైప్ వచ్చేసి మీరు ఈజీగానే కానండి ఇట్లా బయటికి అనేది కనిపించదు అనమాట. మనకి కొన్నిసార్లు మనం ఉక్స్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు అవి ఊడి ఇరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల అయితే మీకు అది అనేది బ్లౌజ్లోంచి రాదనమాట. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇలా పెద్దగా ఉండే సూది అనేది తీసుకొని మీకు ఉక్స్ దూరేంత హోల్ అనేది కొంచెం గట్టిగా పెట్టేసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు ఆ హోల్స్లోంచి మీరు ఉక్స్ని దూర్చేయండి. ఇలా దూర్చడం వల్ల ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇంకా మీరు గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇందాక మీరు హెడ్ మీద అయితే ఎలా గట్టిగా పట్టుకున్నారో అలా గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈజీగా మీరు కుట్టేసుకోవచ్చు. ఇందాక సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఇందాక ఎట్లా అయితే మీరు స్టార్టింగ్ 2 రింగ్లలో ఫస్ట్ రింగ్లో 2 ముళ్ళు అలాగే సెకండ్ రింగ్లో వచ్చేసి 4-5 ముళ్ళు వేసి హెడ్కి అయితే ఎలాగ కుట్టారో అలాగే మీరు యాజ్ ఇట్ ఈజ్గా అలా కుట్టేసుకోండి. అంతే. ఇవే కాదండి, మనకి మన ఛానల్లో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అలాగే వర్క్ బ్లౌజెస్ కటింగ్ స్టిచ్చింగ్స్ అలాగే బేబీ ఫ్రాక్స్ కటింగ్ స్టిచ్చింగ్స్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు వెళ్ళి ఒకసారి మన ఛానల్ చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా మీకు చాలా రకాల కటింగ్స్ లింక్స్ అనేవి ఇస్తూ ఉంటాను. వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇక్కడ కూడా లాస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అదే రింగ్కి మనం ఒక 3 ముళ్ళు వేసుకొనేసి మనం ఏం చేసి దారాన్ని కట్ చేసేసుకుంటే చూడండి ఉక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టిప్స్తో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో